వైనాట్ కుప్పం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మీ అధినేత పులివెందుల్లో ఆ మేరకు దృష్టి పెట్టారా? ఒక పదవి ఇమ్మని అడిగితే మీరు గెలిచి వచ్చినారంట. నేనేం వాడు ఇన్ఛార్జినా, నా పిండా కూడా నాకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినారా, కొలబెట్టినారా, ఎంపీ సీటు ఇచ్చినారా నా శక్తి సామర్థ్యాలు చూపేదానికి? మాజీ మంత్రి పేర్ని నాని రప్పరప్ప ఏంట్రా బహిరంగంగా చేసే చెప్తారా ఏంటి? ఎక్కడన్నా తొడ కొట్టలేరు, గుండెల నిండా ధైర్యము లేదు, దమ్ము లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని సమర్థించడాన్ని ఎలా చూడాలి? తెలుగుదేశం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడేది 40% ఓట్లు వచ్చినాయి. ఏబిఎన్ వీకెండ్ కామెంట్ బై ఆర్కే. దాంట్లో టీడీపీ పార్టీ పిరికి పార్టీ అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేమూరి రాధాకృష్ణ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాడా? కుల కంపు ఎప్పుడు మొదలైందండి? కమ్మలను దూరంగా పెట్టాలనే దాని నుంచి పుట్టింది కమ్మ కంపు, కాపు కంపు. సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు అవన్నీ పట్టించుకోరు. రపారపా నరుకుతారు, కోళ్ళను కోసినట్టు గోల్తారు. జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతిరెడ్డి పాత్ర కూడా ఉందని మీరు చెప్పగలుగుతారా? దీనికి డైరెక్ట్ సంబంధం జగన్కు భారతి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే చంపినారని. వెల్కమ్ టు విజిల్. గత కొన్ని వారాల క్రితం ఆల్ ద వే పులివెందుల నుంచి విజిల్ అమరావతి స్టూడియోకి వచ్చి రాజారెడ్డి కాలం నుంచి అప్పటి పరిస్థితులు, నేటి పరిస్థితులపై, పర్టికులర్గా పులివెందుల రాజకీయంపై సమగ్రంగా విజిల్ ప్రేక్షకులకి సవివరంగా వివరించిన పేర్ల పార్థసారథి రెడ్డి గారు మరలా విజిల్ ప్రేక్షకులతో ముచ్చటించడం కోసం పులివెందుల నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి వచ్చున్నారు. పార్థసారథి రెడ్డి గారిని మనం అడిగే ప్రశ్నలకు ఆయన జవాబులు తెలుసుకునే ముందు సోషల్ మీడియాలో ఒక స్క్రిప్ట్, ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అది ఒక వైసీపీ కార్యకర్త వేదన. అదేంటనేది మీతో పాటుగా పార్థసారథి రెడ్డి గారికి కూడా ఏకకాలంలో వివరించే ప్రయత్నంలో భాగంగా దాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఒక వైసీపీ కార్యకర్త వేదన, ఆక్రోశం. వైసీపీ పార్టీ తల్లులకు ఇద్దరకు పిల్లలకు 30,000 ఇస్తామని నాడు వైఎస్ భారతిరెడ్డి స్వయంగా చెప్పారు. కానీ 13,000 మాత్రమే ఇచ్చారు. టీడీపీ తల్లికి వందనం అంటూ 26,000, 39,000, 52,000 ఇస్తున్నారు. ఏమని నిలదీయాలి? మత్స్యకారులకు వైసీపీ 10,000 ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం 20,000 ఇచ్చింది. ఏమని నిలదీయాలి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వలేకపోయాం. చంద్రబాబు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ 2 సిలిండర్లకు డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి. మరి ఏమని ప్రశ్నించాలి? వైసీపీ చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేకపోయింది. కనీసం రిపేర్స్ కూడా చేయలేకపోయాం. వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఏమని నిలదీయాలి? వైసీపీ పార్టీ చెత్త మీద పన్ను వేసింది. వైసీపీ బలవంతంగా చెత్త పన్ను వసూలు చేసింది. వాళ్ళు చెత్త మీద పన్ను తీసేశారు. ఏమని ప్రశ్నించాలి? వైసీపీ కనబడిన ప్రతి దానికి నీలిరంగు వేసింది. ప్రశ్నించిన వాడిని బెదిరించటం, కొట్టడం, తిట్టడం, కొందరిని చంపేశాం కూడా. వాళ్ళు అటువంటి ఏమీ చేయట్లేదు. మరి ఏమని ప్రశ్నించాలి? వికలాంగులకు వైసీపీ ఇచ్చిన పెన్షన్ మొదటి ఏడాది 2,250, చంద్రబాబు ఇస్తుంది 6,000. ఏమని ప్రశ్నించాలి? ఏమని నిలదీయాలి? టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను కూటమి ప్రభుత్వం తెస్తుంది. మరి వైసీపీ ఉన్న ఇండస్ట్రీస్ని కూడా తరిమేసింది. ఏమని అడగాలి? ఏమని ప్రశ్నించాలి? వైసీపీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి సొంత బ్రాండ్తో పిచ్చి మందు కలిపి ఆ మందును అధిక రేట్లకు అమ్మేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడాం. ఆ టీడీపీ ఆ బ్రాండ్లన్నీ తీసేసింది. ధరలు కూడా తగ్గించి మంచి మద్యం అందిస్తున్నారు. మరి ఏమని ప్రశ్నించాలి అంటూ వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాడు నేడు అని గొప్పలు చెప్పామే కానీ, నీలి రంగులు వేసామే కానీ ఒక టీచర్ని కూడా నియమించలేకపోయాం. టీడీపీ డిఎస్సి వేసి 16,000 మంది టీచర్లను ఫిల్ చేస్తున్నారు. మరి మనం ఏమని నిలదీయాలి? టీచర్ల చేత వంట పనులు, కొన్ని చోట్ల బాత్రూంల పనులు, చిక్కీలు వంటివి చేయించాం. వాళ్ళు అటువంటి ఏమి చేయించడం లేదు. అటువంటి యాప్లను తీసేశారు. టైంకి జీతాలు ఇస్తున్నారు.
వైసీపీ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మనం కూల్చేసాం. వాళ్ళు వచ్చి రాగానే వైసీపీ కూల్చేసినవన్నీ నిర్మించి కొత్తవి కూడా కడుతూ అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మరి ఏమని ప్రశ్నిద్దాం, ఏమని నిలదీద్దాం? నిలదీస్తే నిన్నే నిలదీయాలి, ప్రశ్నిస్తే నిన్నే ప్రశ్నించాలి. రీకాల్ కూడా మనమే చేసుకోవాలి. జగనన్న పోనీ అసెంబ్లీకి అయినా పోతున్నామా? అది లేదు. అసలు వాళ్ళని మనం నిలదీసేందుకు మన దగ్గర నైతికత ఉందా జగనన్న అని ఒక వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న ఈ స్క్రిప్ట్ హల్చల్ చేస్తూ ఉంది. సరే, అసలు విషయానికి వద్దాం. పార్థసారథి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం. విజిల్ ప్రేక్షకుల కోసం మీరు అంత దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కూర్చి మళ్ళీ విజిల్ స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా థ్యాంక్ యూ. మీరు ఈ మధ్య చూస్తుంటే రప్పా రప్పా డైలాగ్ నరికేస్తాం అనే ప్లకార్డ్స్ పట్టుకుని జగన్ పర్యటనలో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రప్పా రప్పా అనే ఆ డైలాగ్ని విపరీతమైన ప్రాచుర్యం, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తున్నారు భయపెట్టేదానికి అనేది, ఒక సైకలాజికల్గా ఆ పార్టీలో కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపేదానికి అనేది అనుకున్నారు. అయితే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంటే తప్పే ఉంది, నరికేస్తే తప్పే ఉంది, రప్పరప్ప నరికేస్తా ఉంటే తప్పే, అది సినిమా డైలాగు. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, సెన్సార్ అనుమతి ఇచ్చిన డైలాగుని మనం అంటే తప్పే ఉంది అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి నిస్సిగ్గుగా అనటాన్ని, సినిమాల్లో రేప్ సీన్ ఉంటుంది, రేప్ సీన్ ఉందని చెప్పేసి బయట కూడా రేప్ చేస్తే తప్పేంటి అని అర్థమే కదా ఆ అర్థం. అటువంటి వాదనని మీడియా ముఖంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని సమర్థించడాన్ని ఎలా చూడాలి? సొంతం చిన్నాయన్ని నీళ్లు పోయకుండా చంపినోడు, అంతకు మించి జగన్ నుంచి ఏం ఆశిస్తాం? రఫా 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 అని నరుకుతాడంటే అతను ప్రణాళికాబద్ధంగానే అంటున్నాడు. దానివల్ల సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. జగను 2019 నుంచి 2024 వరకు అతను పరిపాలించినటువంటి కాలంలో ఏ విధంగా చెప్పు దెబ్బలు మెట్టు దెబ్బలు తిన్నారో, ఏ విధంగా నరకం అనుభవించినారో ఆ నరకపు రోజులు మళ్ళా గుర్తొస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థలు ఎలా చేయాలి, ఈ పోలీసులు కూడా న్యూట్రల్ అయిపోయినారు. ఎవరైతే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళను థ్రెడ్ చేస్తున్నారు. మీ పోస్టింగ్లు ఏమవుతాయో మీకు సొప్పకాలు ఇప్పి నిలబెడతాం, మిమ్మల్ని చేతులు నరుకుతాం, మిమ్మల్ని రఫా 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 నరికేస్తాం. గంగమ్మ దగ్గర పోతును నరికినట్టు గంగమ్మ దగ్గర ఏ విధంగా అయితే గొర్రెపోతును పొట్లిని ఏ విధంగా నరుకుతారో ఆ విధంగా నరికేస్తాం. బోరుబావులు పిహెచ్డీలు చేసినారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడేది 40% ఓట్లు వచ్చినాయి, ముగ్గురం కలుసుకుంటే వచ్చింది ఓట్లు. మనకు ఏ విధంగా ఓడిపోయిన రోజు 2019లో 40% వచ్చినాయో అతనికి కూడా అదే విధంగా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీలో ఒక విధమైనటువంటి ఉదాసీనత ఏర్పడినది. అధికారం వచ్చినా వాళ్ళను ఎదుర్కోలేకుండానే ఒక పిరికితనం ఆవహించింది. కాబట్టి ఈ ప్రజలపైన కంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నిరాశ నిస్పృహలు నింపినాయి. వైసీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతాండాయి. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి తెలుగుదేశం పార్టీ లీడరు. మాజీ మంత్రి పేర్ని నాని గత కొద్ది రోజుల క్రితం రప్పరప్ప ఏంట్రా బహిరంగంగా చేసే చెప్తారా ఏంటి ఎక్కడన్నా, కన్ను గీటితే చీకట్లో పని అయిపోవాలి అని వ్యాఖ్యానించారు. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏమి? తెలుగుదేశం పార్టీ చేతగాంతనం, పైనుంచి కిందికి అసమర్థత, తొడ కొట్టలేరు, గుండెల నిండా ధైర్యము లేదు, దమ్ము లేదు. అతన్ని ఎందుకు కేసులు పెట్టి లోపల వేయలేకపోతున్నారు? ఎందుకు కార్యకర్తలు తాట తీయలేకపోతున్నారు? కార్యకర్తలు లీడర్లు ఎందుకు అధికార లాలసలో తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తానే అన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యను నిండు అసెంబ్లీలో తిట్టినారు, చంద్రబాబు నాయుడే ఏడ్చుకున్నాడు, ఆయన్నే జైలుకి ఎత్తినారు. ఇంకా ఉండే జగనే చెప్తున్నాడు ఇంకా ముసలోడు అయిపోయినాడు 3-4 నెలలు అని. ఇంకా దాంట్లోందరినీ ఖండించేదానికి జైళ్లను వేయలేకపోతున్నారు. ఇంకా ధైర్యం ఎట్లొచ్చాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు? జగన్ స్వయంగా గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు
ఆ ఎగిరిపోవటం అనే పదాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? వాటం పడితే చంపుతాం, మాకు అడ్డమేముంది, మా చిన్నాయన్ని చంపినాం, చంద్రబాబు నాయుడిని చంపేస్తాం, మీరేం చేస్తారు అనేది ఇప్పుడు స్క్రీన్ మీదనే చూపించినాడు కదా. చంద్రబాబు నాయుడిని భార్యను, అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను వరుస పెట్టి తొక్కుకుంటా పోయినాడు కదా. ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా, ఆయన్ను గవర్నమెంట్ వచ్చాని నిమిషాల మీద. మరి ఈ అసాంఘిక శక్తులందరినీ ఇంకా ఎందుకు లోపల వేయలేకున్నాడు? ఏమైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడిని. ధైర్యం ఉండి అవన్నీ నిరోధించగలిగితే తెలుగుదేశం పార్టీ 2029లో నిల్చది. అధికారానికి వచ్చే మాట తర్వాత వీళ్ళంతా ఇబ్బంది పడకుండా ఉంటారు. లోకల్ ఎలక్షన్లో ఎవరు కూడా ఈ మాటలు వినిన తర్వాత ఏ కార్యకర్త కూడా ముందుకు వస్తాడని నేను అనుకోను. ఇప్పటికే డిమోరల్ అయిపోయినారు. ఏ కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో? ఒరే కార్యకర్తే దేవుళ్ళు, దేహమే దేవాలయము, కార్యకర్తే దేవీ దేవతలు, ఎవరు వీళ్ళని పట్టించుకునేవాళ్ళు? నన్నే బట్టి నాకే దిక్కు లేదు. వాళ్ళ కుటుంబంతో 3 తరాలు పోరాను నేను. పార్థసారథి రెడ్డి అంటే ఒక తక్కువ నేపథ్యం నుంచి వచ్చినోడు కాదు. ఏమన్నా పదవి ఇచ్చినాడా, పిలిచి గౌరవించినాడా? మేము చెప్పేది ఈనే పరిస్థితి ఉందా? మొదటి దేవునికే దిక్కు లేకుండా ఉంటే అనంతరాయనికి ఆకు పూజని ఓరే కార్యకర్తలను ఉబ్బించేదానికి మాటలు చెప్తా అంటారు. ఏమైనా మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారండి? ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య 55,000 పైచిలుకుతో గెలిచిన ఎమ్మెల్యే, ఆమెకు దిక్కుందా? ఈరోజు జగనే స్వయంగా అంటున్నాడు, మూడేళ్ల కంటే ఉండడు, లేచిపోతాడులే చంద్రబాబు నాయుడు అని. చంపుతాడా చంద్రబాబు నాయుడిని? ఏం చేస్తామని ఆయన ఉద్దేశం? యథా రాజా తదా ప్రజ. గుర్రము మెత్తబడితే, రౌతు మెత్తబడితే గుర్రం 4 కాళ్ళ పరిగెత్తిందని తెలుగుదేశం పార్టీ అసమర్థతని అనాల్సిందే. వాళ్ళు ఆమెను మాట్లాడుతున్నారంటే 100కి 100 రూపాయలు, దాంట్లో సందేహం లేదు. నేను సూటిగా చెప్తా, ఇంతకు మించి నేనేం చెడిపోయేది లేదు, నన్ను నష్టపరిచేది లేదు చంద్రబాబు నాయుడు. గతంలో మీరు విజిల్ ప్రేక్షకుల వాసు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెమ్మసాని వారికి, గండికోటకి, కడప నేలకు ఉన్న అనుబంధాన్ని సమగ్రంగా వివరించారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి వెళ్ళినట్లు మీకు ఏమైనా తెలుసా? తెలిసింటాయని అనుకుంటానా నేను. దాని విషయం అయితే నాకు పూర్తిగా తెలియదు. అంతవరకు ఎవరైనా మాట్లాడటం కానీ అట్లా ఆయనకు సంబంధించిన వ్యక్తులు మీతో ఏమైనా ఫోన్లో మాట్లాడటం అట్లా ఏమైనా చేశారు? ఒకరిద్దరు మాట్లాడినారు. ఒకరిద్దరు కాదు, చాలామంది ఫోన్లు చేశారు. మనవాడా, మన గండికోటడా, మన కడప జిల్లా వారా, మన రాయలసీమోరా, 8 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు పరిపాలకుల వాళ్ళు, అంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది, చాలా సంతోషం అని చాలామంది అడిగారు. కొన్ని వందల వేల మంది ఫోన్లు చేశారు, స్వయంగా కలిశారు, అభినందించారు, మన వాళ్ళ చరిత్ర బయటికి తీసినారని. ఆయన్ని కూడా మళ్ళీ కలిసింటే ప్రస్తావించారు ఈ విషయము, ఇది అని చెప్పాం, కలిసాం. మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పెమ్మసాన్ని మీ కడప నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఏమన్నా మీరు అడిగే పరిస్థితి, అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా మీ మనసులో? ప్రతి ఒక్కరికి ఉంది. పులివెందుల నుంచే చంద్రశేఖర్ను పెట్టాలా, జగన్కు వ్యతిరేకంగానే పెట్టాలా, వాళ్ళ తమ్ముని పెమ్మసాని రవిని ఎంపీకి పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? మా కడప జిల్లా వాళ్ళు చిరస్మరణీయమైనటువంటి ప్రభువులు, ప్రజారంజకులైన ప్రభువులు. వీళ్ళ మాదిరి జగన్ మాదిరో, వాళ్ళ నాయనగారి మాదిరో కూనీలు చేసుకుంటా, వాళ్ళ చిన్నాయన్ని చేసుకుంటా బతకలే. ఒక రాజ్యాది రాజులుగా, ప్రజారంజకమైన ప్రభువులుగా బతికినారు. ఎందుకు పెట్టకూడదు వాళ్ళను? సుదీర్ఘమైన చరిత్ర ఉంది, ప్రాచీనమైన చరిత్ర ఉంది, ప్రజారంజకమైన ప్రభువులు. ప్రజలు వెల్లువలా ఎత్తుతారు. వాళ్ళ కోసం మేము నిరంతరాయంగా పనిచేస్తాం. పెడితే తప్పు కాదు, తప్పకుండా చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళనే పెట్టమని. ఎమ్మెల్యేకి కూడా పెట్టమంటాం పులివెందులకు. వాళ్ళకు మించిన మనగాళ్ళు ఎవరుండారు? అంత సుదీర్ఘమైన చరిత్ర ఏముంది? ఇంకా ఎవరికి ఉంది అంతకు మించి? ఉమ్మడి రాష్ట్రంలో లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ కమ్మ, రెడ్డి, ఈ కుల కంపు ఎప్పుడు మొదలైందండి? సంజీవ్ రెడ్డి కాలం నుంచే మొదలైంది. వీళ్ళంతా ఒకే నారు నుంచి వచ్చినటువంటి ముక్కలు అయిపోయినా కానీ వీళ్ళు అధికారానికి అడ్డం వస్తారు, కమ్మలను దూరంగా పెట్టాలనే దాని నుంచి పుట్టింది కమ్మ కంపు, కాపు కంపు. అప్పటి నుంచే మొదలైంది. జగన్ అయామత్యాలకు అది తీవ్ర రూపంగా దాల్చింది. ఒక విషమ సమస్యగా, ఒక జటిల సమస్యగా తయారైంది. అది ఈనాటిది కాదు, ఏనాటి నుంచో ఉంది. ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ అదే, మాకెక్కడ అధికారం దూరం అయిపోతుందని రెడ్డల్లో కొందరు, జగను, రాజశేఖర రెడ్డి ఇటోళ్ళు కమ్మలంటే
ఒక దేశద్రోహులు, ఈ రాష్ట్రాన్ని అధోగతికి తీసుకుపోయేవాళ్ళు, ఈ ఆంధ్ర రాష్ట్రం సంపద అంతా వాళ్ళు తినేదానికి అగ్రభాగం కోరేవాళ్ళు అనేది ఒక క్రియేషన్ ఏర్పాటు చేసినారు. డివిజన్ అంటే ఒక కాన్స్పిరసీ కుట్ర థియరీని అమలుపరిచారా? ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మొట్టమొదటి బలపశువులు కమ్మవాళ్ళే. పాలకులు ఎప్పుడు కులాభిమానం అంటకస్తాది, కమ్మోళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఏ సగటు కమ్మోని కానీ ఏ కమ్మోళ్ళను కానీ దగ్గరికి రానిరు. ఇప్పుడు వాళ్ళే చెతగాత్రులు. జగన్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే జగన్ గవర్నమెంట్ మళ్ళా వచ్చి 2 దెబ్బలు వాళ్ళే తినేది. వాళ్ళకి ఏమీ ఒరగదు, ఒక ఆత్మానందం తప్ప. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో బాధితులు కమ్మ కులస్తులేనా? జగన్ గవర్నమెంట్లో దెబ్బతినేది వాళ్ళే బాధితులు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో తన కార్యకర్త ఆనాటి ఎన్నికల్లో, మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి, సీఎం అవుతాడని చెప్పేసి అతని పార్టీ కార్యకర్త బెట్టింగ్ దాంట్లో అతను చాలా డబ్బులు కోల్పోవటం, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆ ఊరు వెళ్ళిన సందర్భంగా కమ్మకులం మీద జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా చాలా జాలి చూపించడం, కమ్మవారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడానికి మాత్రమే పుట్టారా, వైసీపీలో కమ్మవారికి స్థానం ఉండకూడదా, వాళ్ళు మా పార్టీలో ఉండకూడదా, వాళ్ళ తరపున నేను అండగా నిలబడతాను అని చెప్పేసి కమ్మకి సానుభూతి వ్యక్తం చేశారు. దాన్ని ఎలా చూడాలి? 100కి 100 రూపాయలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రామారావును కూతురునే ఆ నిండు అసెంబ్లీలో తిట్టించినాడు. ఆ వయసులో చంద్రబాబు నాయుడు చిన్నపిల్లోడు బాధకు తట్టుకోలేక ఏడ్చినాడు. ఒక కమ్మ అనే సామాజిక వర్గాన్నే ఉండకూడదు, తుడిచి పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే మాట్లాడినాడు. ముస్లికన్ ఇల్లు కార్చడం ఏంది? అట్లా ముస్లికన్ ఇల్లు ఎవరైనా నమ్ముతారు? రెడ్లకే దిక్కు లేదు. రెడ్డే కాదు, అసలు మావాడే కాదు, రెడ్లను నాశనం చేస్తాడు. రెడ్లు దిక్కు లేక మావాడని చెప్పుకుంటూ పోతున్నాడు, సిగ్గు శరం లేక. కమ్మల మీద సానుభూతి చూపించినాడంటే అవివేకం. అది ఏ కమ్మవారు నమ్మినా కానీ అంతకంటే దురదృష్టకరమైనటువంటి సంఘటన లేదు. సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా జగన్తో సహా మాజీ మంత్రులు ఆ కారులో ఉన్న కనీసం ఒక్కరు కూడా కారు దిగకపోవటాన్ని ఎలా చూడాలి? కారు దిగడు, అడుగు కింద పెట్టాడు. వాళ్ళ నాయన చచ్చిపోతేనే వాళ్ళ నాయన శవాన్ని పార్ట్స్ని దగ్గర పెట్టుకొని నాకు సీఎంగా సంతకం పెట్టండి అన్నాడు. వాళ్ళ నాయన తర్వాత పుట్టినాడు, ఎంగిలిపాలు దాగి వాళ్ళ నాయన ఇతను సీఎం అయ్యేదానికి అనేకమైనటువంటి తప్పులు ఒప్పులు చేసిన వివేకానంద రెడ్డిని చంపినారు. అతను ఒక వ్యక్తి ఒక కోడి పడింది చచ్చిపోయినాడు అనుకుంటాడు తప్ప అంతకు మించి ఏముండదు, అతనికి ఏది ఉండదు. క్రూర మృగం అది. ఆ మృగాన్ని నమ్ముతారు కూడా. 2029లో బంధించకపోతే చంపినాడు. మట్కా జూదం ఆడేవాడు అతను. ఎలక్షన్లో పందాలు పెట్టినాడు. కమ్మోడుగా పుట్టడము పుడతానే బెనిఫిట్ అవుతాడా? ఒక కమ్మ వ్యక్తి అయితే అవన్నీ ఆడచ్చు, పందాలు పెట్టుకొని చనిపోతే ఆడికి పోయి విగ్రహం పెట్టని పోతాడు. ఈడ కారు కింద పడి చచ్చిపోతే వానికి దిక్కు మొక్కు లేదు. కనీసం పరామర్శించడం కానీ వారి ఇంటికి పోవడం కానీ ఏ వైసీపీ లీడర్ పోయినారు? అవన్నీ వాళ్ళకు లెక్కలేనే లేవు. వాళ్ళు ఎప్పుడు అవన్నీ పట్టించుకోరు. రపారపా నరుకుతారు, కోళ్ళను కోసినట్టు గోల్తారు, మెట్టు దెబ్బలు తింటారు. 2029 కార్యకర్తలు ప్రతిఘటించే మొగోడు తెలుగుదేశం పార్టీలో లేడు. ఇవన్నీ చెప్పుకొని సానుభూతి వచ్చినాయి, అధికారంలోకి వచ్చినారు. అధికారంలో ఎవరి పల్లకీలో వాళ్ళ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు, శాశ్వతంగా ఉంటాము అని చెప్పి. జగన్ కరెక్ట్గానే చెప్తున్నాడు, మీకు తాట దిచ్చా గవర్నమెంట్ రాని ఈపు విమానం మొత్తం అని. మనం తెలుగుదేశం పార్టీ గ్రహించలేకుంది. ఇంకా దానికి ఎవరు దిక్కు, ఎవరుగా పడతారు, ఎవరు కాపాడలేరు ఈ పార్టీని, కార్యకర్తలను. లిక్కర్ కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు, ఆ డబ్బు ఎవరికి చేరింది అనేది మీకు, మీ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ సుస్పష్టం. బిగ్ బాస్ స్థానం తరువాత స్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అనేది ప్రస్తుతం మీ ప్రభుత్వం వేసిన సిట్టు తీర్మానించింది. అట్లాగే గడచిన 5 సంవత్సరాల నుంచి, మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం దాటింది, 6 ఏళ్ల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాగతాలపై, చిత్తూరులో వాళ్ళు చేసిన రాజ్యహింసపై ఈనాడు పత్రిక పుంకాలు రాస్తానే ఉంది. కానీ ఒక పక్కన మిథున్ రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవటం, నిన్న ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, గత కొద్ది సేపటి క్రితం ఈ ఇంటర్వ్యూ మనం స్టార్ట్ చేయడానికి 2 గంటల ముందు సుప్రీంకోర్టు
మిథున్ రెడ్డి బెయిల్ని తిరస్కరించింది, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ మీ ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్టు చేయటంలో మీనమేషాలు, జగన్మోహన్ రెడ్డి డైలాగ్ మిలాఖతుల్లో ములాఖాతులు అనేది ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అట్లాంటి దానికి అవకాశం ఉందా? 100% ఉంది. తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము ఉందా? ఎవరు ఈ లిక్కర్కంతా చీప్ ఎవరు? దోపిడీ దొంగ ఎవరు? జగన్ ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేరని నా అభిప్రాయం, నిశ్చితాభిప్రాయం. దాంట్లో తిరిగేలేదు. తెలుగుదేశం పార్టీకి దమ్ము ఉంటే గవర్నమెంట్ వచ్చి సంవత్సరమైంది. వివేకానంద రెడ్డి కేసులో ఎందుకు జగన్ భారతి జైలుకు పోలే? ఎందుకు పెద్దిరెడ్డి లిక్కర్ కేసులో ఇంకా లోపల ఉన్నాడు? ఆడు బెయిల్ కొట్టేచ్చని తీసుకొచ్చి లోపల తోసేయకుండా. అంత దమ్ము ధైర్యం ఉంటుందని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇవన్నీ చేస్తారని పార్టీ నుంచి ఆశించడంలే. రాయలసీమ ప్రాంతానికి చెందిన మీ పార్టీ మంత్రి ఒకరు రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ నాయకులతో పూర్తి టచ్లో ఉండి ఆ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు, మనం బాయి అనేలాంటి ఆ మంత్రి భాగవతం మీ దృష్టికి వచ్చిందా? ఆ విషయం అయితే నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు తెలుసుకొని వచ్చా, అది కూడా చెప్తా. ఆ తెలుగుదేశం మంత్రి వాళ్ళతో లాలూచి పన్నాడంటే ఎవరైనా కార్యకర్త నుంచి పై వరకు వారిని క్షమించే ప్రసక్తే లేదు. ఎండగట్టి రేవులో బట్టను ఉతికినట్టు ఉతికి బయట పెడతా, కనుక్కొని వస్తా. అనంతపురం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన ముద్దాయి మధుల చెరువు సూరి గతంలో ఒక కాంట్రాక్టర్తో మాట్లాడుతూ బండబూతులు తిట్టిన ఆ సందర్భం, అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెవులతో కూడా ఆ సూరి తిట్టిన బూతుల్ని వినటం, ఆ ఇన్సైడ్ స్టోరీ తెలుసా మీకు? తెలుసు. అది వివరిస్తారా? వరదరాజన్నని అందరినీ కాలువలు వేసుకుంటుంటే ఒకటేమైనా తిట్టేవాడు ఆ కాంట్రాక్టర్ను, వరదరాజును. ఓసారి రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి ఫోన్లో సౌండ్ పెట్టి వినిపించినాడు, స్పీకర్ బండ బూతులు వినండి నేను మాట్లాడుతుంటాను. బండ బూతులు తిట్టాడు. వాడు ఈడని తిట్టాడు రాజశేఖర రెడ్డిని. వాని కోసమే మేము జైల్లో పోయింది, కుటుంబాలు నాశనం అయ్యి ఈరోజు వాడు సీఎం అయి ఉన్నాడు, ఆనంద డోలికల్లో తేలిపోతున్నాడంటే మేము జైల్లో పోయి నాశనం అయిపోయినాం. వాడేం రా దొంగ నా కొడుకు, నువ్వేం దొంగ నా కొడుకు అని విపరీతంగా తిట్టాడు. తిడితే సౌండ్ తగ్గించి అది స్విచ్ ఆఫ్ చేయమని ఏలుతూ అనిన తర్వాత అతనికి 60 చెప్పాడు. వాళ్ళ వల్లనే మేము ఇంత స్టేజ్కి వచ్చింది, మా కోసమే వాళ్ళు బలి అయిపోయింది. పరిటాల రవి చేతిలో అట్టటోళ్ళకి ఏందన్నా చేయకుండా మళ్ళీ మా దగ్గరికి వచ్చావా గాడిద కొడకాను, గెట్అవుట్ చేసి కనపడని చెప్పాడు. సూరి ఏదైతే ఆ కాంట్రాక్టర్ని, ఆ కాంట్రాక్టర్ని ఆ డబ్బుల వ్యవహారంలో బూతులు తిడుతున్నాడో జైల్లో నుంచే సూరి మాట్లాడా కాంట్రాక్టర్తో మాట్లాడాడు జైల్లో నుంచి. దానికి రాజశేఖర్ రెడ్డి మద్దతు ఇవ్వట్లేదు, రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయలేదు, రాజశేఖర రెడ్డిని కూడా తిట్టాడా సూరి? తిట్టాడు, రాజశేఖర రెడ్డిని కూడా తిట్టాడు. ఆ తిట్టులు విన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అతను బాధలో ఉన్నాడు, అతను బాధలో ఉన్నాడు, తిడతాడు. వాళ్ళ వల్లనే మేము సీఎం అయ్యాం. వాళ్ళు ఇట్లా ఎన్నో కుటుంబాలు కోల్పోతే నేను సీఎం అయ్యాను. అతనికి చేయాల్సింది వెంటనే చెయ్యి, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు నువ్వు, యూజ్లెస్ ఫెలో గెట్అవుట్ అన్నాడు. బాబాయ్ హత్య కేసులో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటం, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీతో మీ పార్టీ భాగస్వామ్యం అయినప్పటికీ సునీతకు న్యాయం జరగకపోవటం అంటే మీకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో శక్తివంతమైన వాడు అనే కదా దాని అర్థం. అనుకోవాలి కదా, శక్తివంతుడు కాబట్టి ఇంకా లోపలికి పోలే. అందరికీ తెలుసు జగను భారతీనే చేసింది. అది తెలుగుదేశం పార్టీ చేతగాంతనం అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రలోభపడి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారంటే నేను నా ఒక్కని మాట కాదు, ఇది నా గొంతు కాదు. యావత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు నిజమైన కార్యకర్త వైసీపీతో రాజీ పడ్డో రాజశేఖర రెడ్డి కుటుంబంతో రాజీ పడకుండా ఉంటాడో వాళ్ళ అందరి ఏకాభిప్రాయం. ఈ వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ శ్రీమతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతిరెడ్డి పాత్ర కూడా ఉందని మీరు చెప్పగలుగుతారా? 100% అది ఏ రోజే చెప్పాను. వివేకానంద రెడ్డి మర్డర్ అయితేనే అప్పుడే చెప్పాను, ఆ గవర్నమెంట్లోనే దీనికి డైరెక్ట్ సంబంధం జగన్కు భారతి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే చంపినారని. వీళ్ళనే అరెస్ట్ చేయలేకున్నారు, వాళ్ళని చేసే దమ్మి ఆడుంది. మీ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ కుప్పం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దానికి ఫలితంగా
ఏదైతే రాష్ట్రంలో టాప్ మెజారిటీ వచ్చిన 175 నియోజకవర్గాల్లో టాప్ మెజారిటీ వచ్చిన 20 మంది ఎమ్మెల్యేల తర్వాత మీ పార్టీ అధినేత ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ కృషి చేశారు. మీ అధినేత మెజారిటీని 20 మంది వెనక్కి నెట్టాడు. అదే పరిస్థితుల్లో మీ పార్టీ, మీ అధినేత పులివెందుల్లో ఆ మేరకు దృష్టి పెట్టారా? నాకే దిక్కు లేదు పులివెందుల్లో. స్టేట్ అంతా తెలిసినని వాళ్ళతో 3 దశాబ్దాలు 30 ఏళ్ళు పోరాడితే ఊరక మాటలు అట్లా ఏదైనా ఉంటే మమ్మల్ని ఎందుకు పార్టీ గన్మెన్ రీలే ఇప్పటికీ సిగ్గుపోతా చెప్పుకుంటే. ఒక పదవి ఇమ్మని అడిగితే ఒక పదవి ఇమ్మని అడిగితే మీరు గెలిచి వచ్చినారంట. నేనే వాడు ఇన్ఛార్జినా నా పిండా కూడా. నాకేం ఎమ్మెల్యే సీటు ఇచ్చినారా, కొల్లబెట్టినారా, ఎంపీ సీటు ఇచ్చినారా నా శక్తి సామర్థ్యాలు చూపేదానికి? మీరు గెలిచి వచ్చే కదా ఇచ్చేది అంటారు. ఏదో నాకేమి ఇచ్చినారు, ఏం బాధ్యత పెట్టినారు నా పైన? అంటే మీలాంటి వాళ్ళని, అంటే మీరు రాజారెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలసీ నేరస్తులు నేరమయ్య హత్య రాజకీయాలను ప్రోత్సహించే మనస్తత్వం అయింది కాదు ఫస్ట్ నుంచి. మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఆయనకి ఏమైనా చెడ్డ పేరు వస్తుంది అనే భయమా, లేదంటే ఆ పులివెందులు వైఎస్ వాళ్ళతో మనకెందుకులే అనే భయమా, లేకపోతే ఏంటి మీరేమనుకుంటారు పర్సనల్గా? ఆ కేసులో నేను నేరారోపణలు ఎదుర్కొనేటువంటి ముద్దాయిని మాత్రమే. నాకు సెషన్స్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ కన్విక్టెడ్. నా మీద ఏది లేదు. కడిగిన ముత్యం కంటే పవిత్రంగా ఉండా నేను. ఆ కేసుకు నాకు సంబంధం లేదని చెప్పచ్చు. ఇంకా వాళ్ళకి భయపడి కాకపోతే ఏముండదు. రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం అయినాడు. మమ్మల్ని ఆ రోజే ప్రోత్సహించింటే మాదేమన్నా జీవన విధానమా? కూలీలు చేసుకుంటా బతికేది. మమ్మల్ని నరికి దిక్కు మొక్కు లేకుండా కుక్కను పొట్టిని నరికినట్టు నరికినారు. అప్పుడు ఏంటో జరిగిపోయినాయి. నేను ఎట్లా ఫ్యాక్షనిస్టును, ఏ విధంగా నేను ఫ్యాక్షనిస్టును కానే కాదు. మాకు ఏ అవకాశం ఇవ్వకూడదంటే ఇంకా వాళ్ళని ఆలోచన చేస్తానంటే కదా. వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో. రాజశేఖర రెడ్డి హయాంలో అతను 2 సార్లు సీఎం అయినాడు. ప్రకృతి తీసుకుపోయింది కాబట్టి సరిపోయాక 5 ఏళ్ళు పూర్తి చేసింటే జీవితంలో ఎప్పటికీ తెలుగుదేశమే కనపడకుండా చేసిండు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా సీఎం అయ్యే స్టేజ్కి వచ్చినాడు. కానీ మేము పాతాళంలో ఉన్నాము. వాళ్ళు ఏదైనా టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబమో, ఏమైనా గాంధీ కుటుంబమో, నెహ్రూ కుటుంబమో నాకు అర్థం కావడంలే. అంతకాకుంటే ఏమనుకోవాలా? మాకే అవకాశం ఇవ్వలేదంటే అంత కమ్యూనిటీ పెట్టుకొని అన్ని త్యాగాలు చేసి అన్నీ చేసి నిన్నగాక మొన్న నీటి సంఘం ఎలక్షన్లలో కూడా రాజీ చేశాం. మా వల్లనే ఈ స్టేట్లో చాలా వరకు రాజీ అయినాయి. అందరికీ తెలుసు. తెలియనట్టుంటారు. ఎవరిది వాళ్ళు చూసుకునే వాళ్ళే, చేసేవాళ్ళే లేరు. ఆయనకు తెలుసు అన్నీ. ఎక్కడికి పోలేరు. ఇన్నే పడింటారు. ఒకవేళ వదిలేసినారంటే ఇంటికాడు ఉండాలా. అవతల పోలేం కదా మేము. ఆ పౌరుషం హీనంగా బతకలేం కదా. జగన్ దగ్గరికి పోయి కాళ్ళక్కడ పడి నీ పార్టీలో ఉంటాం మమ్మల్ని క్షమించని. మొగోని మాదిరి చేసినాము. తెలుగుదేశానికి నిలబడి చేసినాము. కుటుంబాలు కోల్పోయినాము. అన్నీ కోల్పోయినాము. ఈరోజు వైసీపీలో కోవర్టుగా ఉండేవాళ్ళు మా మీద ఆరోపణలు చేసి పోతుంటే కూడా కాగితాలు తీసుకుంటున్నారు. మా మీదనే ఎంక్వైరీ పెడుతున్నారు. ఇంకా మేము ఎక్కడ ఈ నీళ్ళు లేని చూసి ఈ కృష్ణానదిలో నీళ్ళు లేని సట పోయి దూకి సావాలా. ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు ఆయన స్వయంగా రాసిన కొత్త పలుకు వ్యాసం, అదే అంతకుముందు రోజు ఏబిఎన్ వీకెండ్ కామెంట్ బై ఆర్కే, దాంట్లో టీడీపీ పార్టీ పిరికి పార్టీ అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి నిజమేనంటారా? 100కి 100 పాళ్ళు వేమూరి రాధాకృష్ణ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాడా. ఈ విషయంలో పిరికి వాళ్ళు కాకుండా రామారావు హయాం నుంచి గుర్లకొండ శివాడిని చంపినారు, పరిటాల రవిని చంపినారు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు బిజ్జం సత్యవేనుడిని చంపినారు, ఊచకోత కోసినారు. ఒక జొన్న ఎచ్చారు కదా, జొన్నను ఏ విధంగా కోచారు యంత్రం పెట్టి అట్లా కోచానే ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిగెత్తానే ఉన్నారు, పేపర్కి వేసుకుంటున్నారు, చచ్చిపోతే జెండా కప్పుతున్నారు. ఏదో తులమో పొలమో చచ్చిపోయిన తర్వాత ఇచ్చినారు, బతికున్నప్పుడులే. అది మామూలు రొటీనే అప్పటి నుంచి జరుగుతుంది. రాధాకృష్ణ కరెక్ట్గానే చెప్పినాడు. ఇంకా ఏం చెప్తాం, కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏం చేసినా గాలిడి విద్య ముందు అన్నీ చెప్తారు. దేహమే దేవాలయము, కార్యకర్తే దేవుడు, జీవుడే దేవుడు. ఏముండదు ఆ జెండాలు కట్టేదానికో, ఏదైనా వర్ధంతులు జయంతులు జరిపేదానికో, పూలదండలు వేసేదానికో, పదవులు వచ్చే సంఖలు గుద్దుకునేదానికో కార్యకర్త తెలుగుదేశం పార్టీలో. ఇంకా మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎగురుతాము. ఏవి రాకపోయినా ఇదే జరిగేది తంతు. నిరంతరం ఇదే, ఏ మార్పు రాదు, ఏది రాదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలంటే
మీరిచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వానికి మీ పార్టీ అధినేతకు ఏంటో తెలియజేస్తారు. మొట్టమొదట వివేకానంద రెడ్డి కేసులో ప్రధాన పాత్రులైనటువంటి జగన్ను ఆమెను భారతీని జైలుకి ఎత్తాల. ఇప్పుడు ఏ విధంగా మద్యం కేసుల్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి జగన్ ఉన్నాడో ఇమ్మీడియట్గా గంటల మీద జైలుకి ఎత్తాల. వాళ్ళ తర్వాత అంతటి యోధులు కదా, దాంట్లో చిత్తూరు జిల్లాలో ఒంటి ఏలు మీద చేసినారు. గిక్కరు శాండు గిండు మట్టి గిట్టి మొత్తం అన్నీ మింగినారు. పెద్దిరెడ్డి కొడుకో ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయొచ్చే, హైకోర్టు బెయిల్ రద్దు చేయొచ్చే. ఇంకా ఏం నిద్రపోతుందా? ఏ కుంభకర్ణుడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లోపల పెట్టుకొని తప్పు చేసిన జైలుకు పంపించేదానికి సిగ్గు లేదు? వాడు రఫా నరుకుతానే మాకు సిగ్గు లేదు. మా పార్టీ లీడర్ను తిట్టే సిగ్గు లేదు. మా పార్టీ లీడరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని భార్య, ఆమెను తిట్టే మాకు సిగ్గు రాదు. కూతురు ఆమె కూతురుని తిట్టే సిగ్గు రాదు. ఎర్రమనాయనికి మొలలైతే ఏనుగట్ల మనిషి కొండటాటోడు రాత్రి తిట్టినాయని సిగ్గు లేదు. కొల్లు రవీంద్రను లోపలేసినా సిగ్గు లేదు. ఎన్ని మాటలు మాట్లాడినే సిగ్గు లేదు. పప్పుగాడనే సిగ్గు లేదు. తుప్పుగాడనే సిగ్గు లేదు. చచ్చిపోతాడనే సిగ్గు లేదు. గంగమ్మ దగ్గర పోతులు నరికినట్టు అయినా సిగ్గు లేదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లకు కార్యకర్తలకు. ఇంకా ఏమి ఎలక్షన్లు చేస్తాం, ఏం ఆశించాం దీని నుంచి? ఒక ఆవేదన కాదు, ఒక బాధ, తీవ్రమైన బాధ. తుపాకీ పెట్టి ఎదిరితే కాల్చినా కానీ ఇంత బాధ కలగదు. ఫిరంగి గుండు పెట్టి కాల్చినా ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. లెక్కలు చూసుకుంటారు. ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా, ఎవరికి పదవులు ఇచ్చామా, ఎవరికి రేపు డబ్బులు ఇంటి ఇచ్చాము, వాడు సరిపోదు, జగన్ సరిపోదు, మాకు ఓట్లు వేస్తారు. ఈ తీరి కాక ఏం పిండి అక్కడ చచ్చింది, మేము ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా అంతే దంచినా అంతే కూలి. తెలుగుదేశం పార్టీలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మాట్లాడితే తప్పు అవుతుంది. దగ్గర పోయి చెప్పుకునేదానికి అవకాశం లేదు. చెప్పినా వినేవాళ్ళు లేడు. ఇంకా మీ ద్వారా చెప్పుకోకేం సచ్చామా మేము? ఇది నేరం అయితే కానీ ఇంతకు మించి ఒరిగేది ఉంది. 30 సంవత్సరాలుగా నా మీద కాళ్ళు ఏర్చానే ఉంది. వాళ్ళు నరికి చంపితే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కాళ్ళు ఏర్చా ఉంది. మమ్మల్ని తగ్గించింది తెలుగుదేశం. రాజశేఖర రెడ్డి కుటుంబం ఏడ బాధపడుతుందో రాజశేఖర రెడ్డి చెప్పుకుంటే ఇవన్నీ చేస్తాడారు మమ్మల్ని తగ్గించి. కొడుకు హయాంలో ఆఫ్టర్ 30 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా బాధపడుతుంటే, 3 తరాలు నడిచిన తర్వాత కూడా ఆత్మవిమర్శం చేసుకోకుండా పార్థసారథి రెడ్డి కుటుంబాన్ని ఇంత రాచి రంపాన మనం పెడతాడామే అనే కూడా లేకపోతే ఇంకా మేమేం చేయాలా? ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలా? ఇది పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి కుటుంబ బాధిత కుటుంబంగా ఆయన ఆవేదనని విజిల్ ద్వారా తెలియపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి రెడ్డి స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.